ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని తలపెట్టిన శోభాయాత్రకు సహకరించిన పోలీసు, మున్సిపల్, వాటర్ వర్క్స్ శాఖల అధికారులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది పోలీసు అధికారులు కావాలని రామ భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. కావాలనే యువతపై లాఠీ చార్జ్ చేసి శోభాయాత్రలో అలజడి సృష్టించాలని చూశారన్నారు. తమ శోభాయాత్రకు పోలీసు బందోబస్తు అవసరం లేదని, తమ వాలంటీర్లతో సమర్థవంతంగా నిర్వహించుకునే వాళ్లమని అన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు కోట్లాది రూపాయలు ప్రజల డబ్బును ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి హిందువుల పండుగలకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. శోభాయాత్రలో అత్యుత్సాహంగా ప్రదర్శించిన పోలీసుల ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. రంజాన్ సందర్భంలో ఒక్క నెల ఏ విధంగా గవర్నమెంట్ సొమ్ముని పెట్టినారు ఇవాళ అందరు చూసినారు. 70 crore రూపీస్ పెట్టి ఇఫ్తార్ పార్టీ చేసినారు. మాకు అభ్యంతరం లేకుండే, కానీ మా డిమాండ్ ఏముండే, గవర్నమెంట్ నుంచి ఉగాది పండగ కానీ శ్రీరామ్ పండగ కానీ కొద్దిగా ట్యాక్స్ మేం కడతాం. ఇవాళ ఎంఐఎం ఏరియాలో పోతే ట్యాక్స్ అడిగితే కూడా కొట్టి పంపిస్తాం. కానీ ఇవాళ మా ఏరియాలో, మా నియోజకవర్గంలో ఎక్కువ ట్యాక్స్ పే చేసే కాన్స్టిట్యున్సీ గోషామహల్ కాన్స్టిట్యున్సీ. ఇంకా వేరే వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ట్యాక్స్ పే చేసేది హిందువులే. కానీ హిందూ ఫెస్టివల్ కి గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇట్లాంటి కాకుండా కొద్ది చూడాలి, బ్యాలెన్సింగ్ గా పనిచేస్తే మీకే మంచి పేరు వస్తుందని నేను మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలని పోలీసులు ఒక కుట్ర చేసినారు. అసలు దేని గురించి చేసినారు మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ఎందుకంటే కార్యకర్తలు రెచ్చపు ఏదైనా చేసే 2010 మాట చెప్తున్నా, అప్పుడు కూడా కార్యకర్తలకి లాఠీ చార్జ్ చేసిన తర్వాత కార్యకర్తలు పోలీస్ పైన రాల్ దాడి చేసినారు. సౌరెండింగ్ ఉన్న కొన్ని మాస్ పైన అటాక్ చేసినారు. అప్పుడు జరిగింది. అట్లాంటి ఒక మూమెంట్ చేయడానికి నిన్న ప్రయత్నం చేసినారని నేను అనుకుంటున్నాను. అందుకోసం అట్లాంటి పోలీసుల పైన మీరే చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను.